దేవుని ఆత్మ ప్రతిరోజు మనల్ని మారు మనసుకై ప్రేరేపిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే మన జీవితంలో భౌతికంగా ఆత్మీయంగా మనం చేసేటువంటి ప్రయాణంలో ఎన్నో వంకర టింకర్లు ఉన్నాయి. మనకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని. దేవుడు అభ్యంతరపడే దోషాలు క్రీస్తు రక్తంలో కడగబడని వాళ్ళలో ఉన్నాయి, కడిగి శుద్ధి చేయబడిన వాళ్ళలో కూడా కొన్ని జరుగుతున్నాయి. అవన్నీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా ఎదుటికి వచ్చి దేవా నా అతిక్రమములను క్షమించవా, పరిహరించవా అని నీవు అడిగినప్పుడు నేను వాటిని క్షమిస్తున్నాను కదా అని నువ్వు అందులో కొనసాగటానికి వీల్లేదు. నువ్వు అందులో కంటిన్యూ అయితే ఉగ్రత దినానికి నీకు నువ్వే తీర్పుని సిద్ధపరచుకుంటున్నట్టు, కాఠిన్యాన్ని సమకూర్చుకుంటున్నట్టు, కోపాన్ని సమకూర్చున్నట్టు, ఉగ్రతను సమకూర్చుకుంటున్నట్టు జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇస్తూ మారు మనసుకు ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు.